కొలుకుపూడి ఈ తిరువూరు తలనొప్పులు ఇంకెన్నాళ్ళు అసలు అధికారంలో ఉన్నారు, ఇంత పెద్ద మ్యాండేటరీ ఉన్నది, సొంత ఎమ్మెల్యే తోటి జరుగుతున్న అంశాలు. నిజమే. ఆ రోజు మనం వాస్తవంగా జరుగుతున్నప్పుడు మనం ఆ రోజు మాట్లాడాము. అప్పటి నుంచి ఇప్పటికి చాలా రోజులు జరిగింది. కానీ ఈ సమస్య అలాగే ఉంది. ఈ సమస్య మీద రెండు రకాలుగా మాట్లాడిన వాళ్ళు, కొరికపూడిని ఖండించిన వాళ్ళు ఇదంతా ఉన్నారు. నిన్న ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన కూడా తెలిసిన మిత్రుడే, ఇవన్నీ తెలిసిన వారి వ్యక్తి ఆయన కూడా. కొలికిపూడి అయితే తనేదో పొరపాటు చేశానని, పశ్చాత్తాపమని, వెనక్కి తగ్గుతానని ఆ దిశలో లేడు ఆయన. నేను పద్ధతి ప్రకారం చేశాను, అలాగే నేను ఏ కులాన్ని నేనేం తక్కువ చేయలేదు, కానీ ఒక కులం తాలూకు ఇంటి పేరు అది తీసుకుంటున్నాడు మళ్ళీ. నేను అన్నాను అక్కడ ఉన్న ఆయన చౌదరి కాబట్టి నేను చౌదరి అంటే నేనేదో వాళ్ళకు వ్యతిరేకం అన్నది తీసుకొచ్చారు, అదేం లేదు. అంతకుముందు నుంచి నేను నిలబడ్డాను, నేను రాజకీయాల వాడిని కాదు అని చెప్తుంది. నేను రాజకీయాల వాడిని కాదు, నేను ఒరిజినల్ తెలుగుదేశం కాదు, తెలుగుదేశంలోకి చివరి దశలో ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చాను నేను. కాబట్టి ముందు నుంచి చంద్రబాబును ప్రభావితం చేసేవాళ్ళు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అంటే మొత్తం మీద నేను సరిగ్గానే ఉన్నాను. ఇప్పుడు ఆ చర్చ ప్రకారం, ఆయన మాట్లాడిన ప్రకారం అయితే ఆ రోజు పాదరక్షణ ప్రయోగించడం కూడా సరైనదే అని ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు ఆయనతో దెబ్బతిన్నటువంటి నాయకుడు బీజేపీ నాయకుడు. అప్పుడు బీజేపీ దూరంగా ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో ఉంది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం ఇదే అట్లా ఉంచి, అది 100% సరైనదని నేను నమ్ముతున్నాను. దాంట్లో ఏమీ తప్పు లేదు. నిజమే, అమరావతిలో జరిగేది పెయిడ్ ఉద్యమం అని ఆయన అన్నారు, అది తప్పే. దాన్ని ఖండించడం వేరు. అవును, కానీ చెప్పుతో స్టూడియోలో కొట్టడం అన్నది అది వేరే విషయం కదా. అంటే ఏ విషయంలో కూడా ఆయన ఏమీ రాజీకి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. నేను ఆ రోజు అన్నట్టుగా ఈజీ ఇన్వైటింగ్ యాక్షన్. ఆయన చర్య తీసుకుంటేనే తనకు స్వేచ్ఛ లభిస్తుంది. పోయినంతకాలం ఎందుకు ఈ బంధనాలు అనుకుంటున్నారో తెలీదు. రెండో వైపున విచిత్రంగా హఠాత్తుగా వైసీపీ మీడియా, వైసీపీ కామెంటేటర్స్ ఈయన మీద సింపతి చూపించడం మొదలు పెడుతున్నారు. రాజకీయంగా అదే కదా, అంతకుముందు చాలా తీవ్రంగా మాట్లాడేవాడు. వీళ్ళందరూ ఎప్పుడో పద్ధతిలో మాట్లాడటం వేరు, అటున్నా ఇటున్నా. కానీ సో అంతేకాకుండా ఈయన అటు వాళ్ళతో టచ్లో ఉన్నారు, వాళ్ళతో వెళ్తారు. ఈ పద్ధతిలో కూడా కథనాలు ఉన్నాయి. అది అంత సులభంగా జరుగుతుందని నేను అనుకోవటం లేదు. కానీ బహుశా ఆయన తగ్గితే ఇంకా మరీ పూర్తిగా ఇదైపోతుంది అనే అంచనాలో ఉండుండొచ్చు. తెలుగుదేశం పార్టీకి ఇది తలనొప్పి. ఎందుకంటే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా కదా. పైగా ఎంపీ చిన్ని కేసినేని, చిన్ని వర్గం, ఆయన వాళ్ళ అభిప్రాయాలు కూడా బయటకు వచ్చాయి. రెండవది, ఈయన ఎవరి మీద ఆరోపణలు చేశారో వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఇంకోటి ఏమో పల్లా శ్రీనివాసులు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు, ఎవరైనా క్రమశిక్షణ ఉండాలి, పద్ధతుల్లో ఉండాలి, పద్ధతులు దాటితే చర్య తప్పదు, నేను అందరి దగ్గర విచారించాను అని ఆయన చెప్పేశాడు. సో ఇప్పుడు అది నాయకత్వం కూడా ఏమీ మెత్తగా మాట్లాడలేదు. కాబట్టి ఇది బిగుసుకున్నట్టుగా అనిపిస్తుంది. బహుశా ఎప్పటికైనా నాయకత్వం అయితే, పార్టీ అయితే ఏం తలవంచదు కదండి. ఏ పార్టీ అయినా ఒక వ్యక్తి ముందు తలవంచి ఆయన చెప్పితే విందామని అనే పరిస్థితి రాదు. పటువిడుపులు కనుక ఆ ఎమ్మెల్యే ప్రదర్శించకపోతే అప్పుడు పార్టీ ఏదో ఒక చర్య తీసుకోవడం అనేది అప్పుడు జరగవచ్చు. పార్టీ చర్య తీసుకుంటే నాకు స్వేచ్ఛ లభిస్తుంది అనుకుంటే, అంటే ఇప్పుడు ఒకప్పుడు నేపథ్యాలు వేరుగానే వైసీపీలో రఘురామకృష్ణరాజు లాగా, టీడీపీలో కొలికిపూడి శ్రీనివాస్, వాళ్ళిద్దరి నేపథ్యాలు ఘటనలు వేరు. కానీ సమస్య మటుకు దాదాపు అలాగే ఉంది. సరే, సంచలనంగా ఇంకోటి ఏంటంటే కొలికిపూడి స్థానిక నాయకత్వాన్ని, స్థానికంగా అంతకుముందు ఆజమాయిషి చేసిన వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నారు. అతనేమో మొత్తం అధినాయకుడికే అతను ఎసరు పెట్టాడు. చాలా విషయాల్లో కొంచెం దూకుడుగా ఉండాలి, అలాగే అన్నీ ఏదో చట్ట ప్రకారం జరగాలి కాబట్టి మన బాధ్యతలు మనం విస్మరించడానికి లేదు అన్న పద్ధతిలోనే కొలికిపూడి మాట్లాడుతున్నారు. సరే, ఏంటి మాస్టర్ ప్రవీణ్ మరణం, రోజుకు ఒక రకమైన కథనాలు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వీడియోలు,